జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్ 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 ఏఐటీయూసీ జిందాబాద్ 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 ఏఐటీయూసీ జిందాబాద్ జిందాబాద్ ఖబర్దార్ నరేంద్ర మోడీ ఖబర్దార్ ఖబర్దార్ నరేంద్ర మోడీ ఖబర్దార్ 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 నరేంద్ర మోడీ ఖబర్దార్ ఖబర్దార్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి పునరుద్ధరించాలి 44 చట్టాలను వెంటనే పునరుద్ధరించాలి 44 చట్టాలను వెంటనే. నా పేరు గోవింద్ ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్లో మే 20న జరిగే సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను వాల్ పోస్టర్ను ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అలాగనే ఈరోజు నిరంతరం కష్టపడి పనిచేసిన ఏవైతే సాధించుకున్న కార్మిక చట్టాలు ఉన్నాయో గత కొన్ని ప్రభుత్వాలు ఏ కోడ్లను కానీ కార్మిక చట్టాలను కానీ నిర్వీర్యం చేసే ప్రభుత్వ పరిపాలన చేయలేదు. అలాగనే వాటిని అంతో ఇంతో కాపాడే విధంగా పనిచేసాయే. కానీ ఈరోజు 3 సార్లుగా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ 44 చట్టాలను 29 చట్టాలుగా చేసి 4 కోడులుగా విభజించి లేబర్ కోడులను లేబర్ చట్టాలను విధానంగా నిరంకుశంగా వీటిని కార్మికుల నడ్డి విరిచే విధానంగా ఆయన ఈ ప్రజా పరిపాలన చేస్తున్నాడు. అలాగనే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, అలాగనే బజరంగ దళ్ కానివ్వండి, అన్ని మతశక్తులతో కూడిన ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ కార్మిక చట్టాలను రైతు చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తుండు. అలాగనే నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రజలకు కానీ ఇటు కార్మికులకు కానీ యావత్తు ప్రజాజనానికి భారతదేశంలో ఏమి సాధించిన ఘనతలు కూడా ఆయనకు లేవని కూడా ఏఐటీయూసీ సంగారెడ్డి జిల్లా సమితి నుంచి కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు రాష్ట్రంలో దేశంలో కార్మికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన యుద్ధము చెయ్యకుంటే ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టకుంటే రాబో రోజుల్లో కార్మికులకు కానీ లేక ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. కార్మికులారా, మిత్రులారా, ఈరోజు ఏవో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అలాగనే వచ్చేది వస్తాయని చెప్పిండు. నల్ల డబ్బులు తీసుకొచ్చి నల్ల కుబేర్ల చేతిలోనే పెట్టారు. అలాగనే అదానీ అంబానీ చేతుల్లో ఈ దేశ పరిపాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇకనైనా కార్మికుల చట్టాలను జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఇది జరగబోవు మే 20వ తేదీన ప్రజలు అన్ని రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత అలాగనే సంఘటిత అలాగనే పబ్లిక్ సెక్టార్లన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేసి అదానీ అంబానీ పేర్ల మీద కొనియాడుతున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ ఖబర్దార్, ఇకనైనా కార్మిక చట్టాల వద్దకు వస్తే కార్మిక లోకము కన్నెర్ర చేస్తే మాడి బూడికైపోతామని కూడా ఏఐటీయూసీ నుంచి వెళ్ళి ప్రజా సంఘాల నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెను భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ చేస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున మేము ప్రజలందరినీ కార్మికులందరినీ కోరుతున్నాం. ఈ గవర్నమెంటు ఈ అనేక 44 చట్టాలను తీసేసి 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ కార్మిక చట్టాలను ఈ గవర్నమెంటు తొక్కి మిగతా 4 కోడ్లను తీసుకురావాల్సి జరిగింది. వాటిని రద్దు చేసి ఈ 44 చట్టాలను పునరుద్ధరించాలని అనేక సమస్యలు మినిమం వేజ్ మీద అనేక సమస్యల మీద కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.